గాక హల్లెలూయా. గట్టి చేయండి హల్లెలూయా. చాలా సంతోషం అండి. గత ఆదివారం వాక్యం ఒకటి ధ్యానించుకున్నాము. కంప్లీట్ హ్యాపీ క్రిస్టియన్ లైఫ్, సంపూర్ణ అవునా సంతోషకరమైన క్రైస్తవ జీవితం గురించి ధ్యానించుకున్నాము. 4 అంశాలు ప్రస్తావించాం కానీ 2 విషయాలే మనం ధ్యానించుకున్నాము. 4 ఏంటి చెప్పండి? ఒకటి పరిశుద్ధత, రెండోది ఆరోగ్యము, మూడోది సత్సంబంధాలు, నాలుగోది అభివృద్ధి అనమాట. హోలీనెస్, తర్వాత హెల్త్, తర్వాత రిలేషన్షిప్స్, తర్వాత ప్రాస్పారిటీ. ఈ 4 కరెక్ట్గా ఉంటే మన జీవితంలో మనము దేవునిలో ఎదిగినట్లు, అవునా, దేవునిలో ఆనందంగా ఉన్నట్లు, దేవునిలో సంపూర్ణులుగా అయినట్టు లెక్క. ప్రియమైన దేవుడా, ఏ ఒక్కటి తేడా ఉన్నా చాలా విషయాలు తేడాలు వచ్చేస్తాయి. ఒకటి తేడా వస్తే చాలు ఎన్నో విషయాల్లో తేడాలు వచ్చేస్తూ ఉంటాయి. అందుకనే గత ఆదివారం 2 విషయాలే మనం ధ్యానించుకున్నాం. మన నుంచి దేవుడు పరిశుద్ధత కోరుకున్నాడు, మనల్ని పరిశుద్ధపరచాలని దేవుడు ఆశిస్తున్నాడు. దేవుడు ఒక వ్యక్తి జీవితంలో చేసే అద్భుతమైన కార్యం ఏంటంటే, పాపభూయిష్టమైన లోకములో నుండి ఒక వ్యక్తిని బయటికి తీసి అతన్ని పరిశుద్ధపరిచి మరలా పాపభూయిష్టమైన లోకంలో పాపము చేయకుండా పరిశుద్ధుడిగా జీవించేలాగా చేయడమే ఒక వ్యక్తి జీవితంలో దేవుడు చేసే గొప్ప అద్భుతం. హల్లెలూయా. మనం పాపంలో నుంచే బయటికి రావట్లేదు, అవునా? బయటకు వచ్చిన మనం మళ్ళీ లోకంలోకి వెళ్ళి పాపంలో పడకుండా ఉంటున్నామా? అలా ఎవరు ఉండలేకపోతున్నారు. అలా ఉండగలిగినప్పుడు నీ జీవితంలో దేవుడు అద్భుతం చేసినట్టు లెక్క. నీ జీవితం ఒక అద్భుతంగా మారిపోద్ది. హల్లెలూయా. సో అలాగ దేవుడు మనల్ని పరిశుద్ధులుగా చేయాలని ఆశపడుతున్నాడు. రెండోది, మనం ఆరోగ్యంగా ఉండాలని. ఏం చెప్పాను నేను? చాలామంది ఆహారానికి, అందానికి ప్రాధాన్యత ఇస్తారు. దేనికండి? అందం ముఖ్యమా, ఆరోగ్యం ముఖ్యమా? ఆహారం ముఖ్యమా లేకపోతే ఆరోగ్యం ముఖ్యమా? చాలామంది ఆహారానికి ఎక్కువ ప్రాధాన్యత ఇచ్చి, అవునా, తిండికి ఎక్కువ ప్రాధాన్యత ఇచ్చి రుచులకు ఎక్కువ ప్రాధాన్యత ఇస్తారు. రుచి కాదు మనకు కావాల్సింది, ఆరోగ్యము ముఖ్యం. ప్రియమైన దేవుడా, సో ఆరోగ్యానికి ప్రాధాన్యత ఇచ్చేవాళ్ళు అందంగానూ ఉంటారు, ఆనందంగానూ ఉంటారు. అందానికే ప్రాధాన్యత ఇచ్చేవారు ఆరోగ్యము కోల్పోవచ్చు, ఆనందం కూడా కోల్పోవచ్చు. అందుకే మొదట ప్రాధాన్యత ఆరోగ్యానికే ఇవ్వాలి. హల్లెలూయా. దేవుడు మనల్ని స్వస్థపరచాలని ఆశపడుతున్నాడు. కాబట్టి మనము ఆరోగ్యానికి ఎక్కువ ప్రాధాన్యత ఇవ్వాలని అలా 2 విషయాలు ధ్యానించుకున్నాం. ఒకవేళ వర్తమానం మీరు వినాలనుకుంటే యూట్యూబ్లో ఉంటాయి. లాస్ట్ వీక్ మనం రికార్డ్ చేసి పెట్టాము, వినండి. దేవుడు దీవించి ఆశీర్వదిస్తాడు. ఈరోజు 2 విషయాలు చెప్పడానికి సిద్ధపడుతున్నాను, కానీ సమయం అనుకూలిస్తే 2 విషయాలు చెప్తాను, లేకపోతే ఒక విషయంతోనే మనం ముగించుకుందాం. ఈరోజు రిలేషన్స్ గురించి మనం మాట్లాడుకుందాం. దేని గురించి అండి? రిలేషన్, సంబంధాల గురించి. ప్రియమైన దేవుడా, చూడండి, ఈ మనం ఆత్మీయంగా ఎదగాలంటే సంబంధాలు సరిగ్గా ఉండడం కూడా ప్రాముఖ్యమే. ఆత్మీయంగా ఎదగడానికి నేను చెప్తున్నాను, దేవునికి మహిమ రావడానికి మన సంబంధాలు సరిగా లేవనుకోండి, దేవునిలోనూ ఎదగలేము, దేవునికి మహిమ రాదు. అర్థమవుతుందండి? నేను ఎలా ఉంటే నాకేంటి, నా ఇష్టం వచ్చినట్టు ఉంటానంటే కుదరదు. మనము సోషల్ యానిమల్స్ కాదు, సోషల్ బీయింగ్స్. ఏంటండి? సామాజిక జంతువులం కాదు, సామాజిక జీవులము. ఒకరితో ఒకరికి సంబంధాలు ఉండాలి. సంబంధాలు లేకపోతే ఏ ఒక్కరు ఒంటరిగా జీవించలేరు. ఈ ఒంటరిగా బతికేవాళ్ళు జీవితాలు మనకు తెలుసు, అవునా కదండి? సో వాళ్ళు ఎంత బాధ దుఃఖంతో ఉంటారు. అలాగని ఒంటరిగా ఉన్నవారు కూడా ఎవరితోనూ సంబంధం లేకుండా లేరు. ఏదో ఒక సంబంధం ఉంటేనే ఉంటుంది. తల్లు, తండ్రి, అక్కో, చెల్లు. కాబట్టి దూరంగా ఉండొచ్చు, లేకపోతే ఒంటరిగా ఉండొచ్చు. అయితే ఒంటరితనము ఎంత దుఃఖకరంగా ఉంటుందో చెప్పడానికి ఈ మాట చెప్తున్నాను. కాబట్టి దినాన అలాగని మనం ఎవరు ఒంటరి వాళ్ళము కాదు, కానీ ఎవరో ఏదో సంబంధం కలిగి ఉంటాం అనమాట. కాబట్టి దినాన గమనించవలసిన విషయం ఏంటంటే, సంబంధాలని పునరుద్ధరించుకోవడం, సంబంధాలను తెంచుకోకుండా ఉండడం చాలా ప్రాముఖ్యమైన విషయం. సంబంధాలు కరెక్ట్గా ఉంటేనే దేవునికి మహిమ వస్తుంది, నువ్వు ఆత్మీయంగా ఎదగలవు. లేకపోతే అది కూడా జరగదు. దేవునికి మహిమ రాదు, ఆత్మీయంగా ఎదగలేవు. కాబట్టి ఈరోజు నీవు సంబంధాలని తెంచుకునే పరిస్థితిలో ఉన్నావా, లేకపోతే ఏంటంటే కట్టుకునే పరిస్థితిలో ఉన్నావా, పరిశీలన చేసుకోవాలి. ఒక దారం ఉందనుకోండి, ఆ దారం తెగిపోతే ముడులేస్తాం. కానీ ప్రియమైన దేవుడా, అది మునుపట్లాగా ఉండదు కదా.
అవునా కానీ ముడులే, అవునా కానీ మునుపట్లాగా ఉండాలంటే ఉండడం చాలా కష్టం. అందుకే మనం తెంచుకునే ముందు దారమైన బంధమైన ఆలోచన చేసుకోవాలి. అర్థమైందండి? ఆ విషయం బాగా గమనించండి ప్రియమైనది. కాబట్టి దినాన ఏది తెంచుకోవడానికి ప్రయత్నం చేయకూడదు. నువ్వు నాకు అక్కర్లేదు అన్నట్టుగా చాలామంది ప్రవర్తిస్తుంటారు. నువ్వు లేకపోతే నేను బ్రతకలేనా, నాకు ఉద్యోగం లేదా, చదువు లేదా, ఏంటండి నేను నాకు ఏడు తక్కువ, అవునా 10th క్లాస్ ఇలాగ అయిపోతే చాలు, వాళ్ళు ఏమంటారంటే నేను బతకలేనా అంటారు. అవునా, అదొక డైలాగులు వచ్చేస్తాయి పిల్లల నోటి నుండి. 10th ఇలాగ అయిపోవడమే ఆలస్యం ప్రియమని. నేను అది చేస్తాను, ఇది చేస్తాను, అలాగుంటాను, ఇలాగుంటాను, నేను ఇలా బతికేస్తాను, అలా బతికేస్తాను అంటూ ఏం చేస్తారంటే సంబంధాలని తెంచుకోవడానికి ఎక్కువ ప్రయత్నము చేస్తూ ఉంటారు. అందుకని సంబంధాలు తెంచుకోకండి. అవునా, ఎవరితోనూ సంబంధాలు తెంచుకోకండి. హల్లెలూయా, గట్టి హల్లెలూయా. అవునా, 2 చక్రాల బండికి స్టాండ్ ఎలాగ అవసరమో 2 జీవితాలకి అండర్స్టాండింగ్ అవసరం. అర్థమైందని చాలామంది ప్రియమైన దేవుని బిడ్డలారా, అవునా, అండర్స్టాండింగ్ లేకుండా జీవిస్తున్నారు, అందుకే పడిపోతూ ఉంటున్నారనమాట. అర్థమైందండి? సో ఈ దినాన ప్రియమైన దేవుడా గమనించండి, మనం ఇన్మెచ్యూర్ పీపుల్గా ఉండకూడదు కానీ మెచ్యూర్డ్ పీపుల్గా ఉండాలి. ఇన్మెచ్యూర్ పీపుల్ అట ఎప్పుడు ఆర్గ్యుమెంట్ గెలవడానికి ప్రయత్నం చేస్తారు. ఏం గెలవడానికి అండి? ఆర్గ్యుమెంట్ గెలవడానికి ప్రయత్నం చేస్తారు. మెచ్యూర్డ్ పీపుల్ అయితే రిలేషన్షిప్ని గెలవడానికి ప్రయత్నం చేస్తారట. ఇన్మెచ్యూర్ పీపుల్ ఆల్వేస్ వాంట్ టు విన్ అన్ ఆర్గ్యుమెంట్ ఈవెన్ ఎట్ ద కాస్ట్ ఆఫ్ రిలేషన్షిప్. అర్థమైందండి? సంబంధం పోయినా పర్లేదు కానీ నేను గెలిచానా లేదన్నట్టుగా వాళ్ళు వాదిస్తూ ఉంటారట. మెచ్యూర్డ్ పీపుల్ ఏం చేస్తారంటే అండర్స్టాండ్ దట్ ఇట్ ఈజ్ ఆల్వేస్ బెటర్ టు లూజ్ ఇన్ అన్ ఆర్గ్యుమెంట్ అండ్ విన్ ఏ రిలేషన్షిప్. అవునా, ఏది పోయినా పర్లేదు కానీ సంబంధం పోకుండా ఉంటే చాలు అన్నట్టుగా ఆలోచన చేస్తూ ఉంటారట. హల్లెలూయా. అందుకే మనం ఇన్మెచ్యూర్డ్ పీపుల్గా ఉండకూడదు, మెచ్యూర్డ్ పీపుల్గా ఉండాలని దేవుడు ఆశపడుతున్నాడు. తల్ల వంచుకోండి, చిన్న మాట ప్రార్థన చేసుకుని దేవుని వాక్యం ధ్యానించుకుందాం. తండ్రి మీకు వందనాలైనా అయ్యా, మా నుండి ఏమి మీరు ఆశిస్తున్నారో అది మేము ప్రభా తెలుసుకోగలుగుటకు, పొందుకోగలుగుటకు, మీకు మహిమకరంగా నిలబట్టుకు సహాయం చేయమనుకుంటూ మీ వాక్యం ద్వారా మాతో మాట్లాడి మహిమ పొందమని ఈ ప్రార్థనకు ప్రతిఫలం దయచేసి నమ్ముచ్చు యేసయ్య నామములో ప్రార్థించి స్తుతిస్తున్నాము తండ్రి. ఆమేన్. గట్టిగా ఆమేన్. ఎఫెసీయులకు రాసిన పత్రికలోనికి రండి. ఎఫెసీయులకు రాసిన పత్రిక 5వ అధ్యాయంలోనికి రండి. 5వ అధ్యాయము అలా తీసి ఉంచండి. సంబంధాలు చాలా ఉంటాయి. తల్లిదండ్రులు పిల్లలు సంబంధమే కదండి, భార్య భర్త సంబంధమే, యజమానులు దాసులు సంబంధమే, ప్రజలు అధికారులు సంబంధమే, స్నేహితుల మధ్య సంబంధాలు ఉంటాయి, ఇరుగు పొరుగు వారితో సంబంధాలు ఉంటూ ఉంటాయి ప్రియమైన దేవుడా. సో ఈ సంబంధాలని మనం తెంచుకోకూడదు ప్రియమైన దేవుడా. తెగిపోయిన తర్వాత ముడులేసిన అది మునుపటిలాగా ఉండదన్న విషయాన్ని మనం జ్ఞాపకం చేసుకోవాలి. అందుకే అందుకే దేవుని వాక్యం సెలవిస్తుంది, అందరితో సమాధానం కలిగి ఉండడానికి ప్రయత్నం చేయండి. సో ఇది నా ప్రియమైన దేవుడా, ఈ సంబంధాలు మనం పటిష్టంగా ఉండాలంటే ఒక 10 మాటలు నేను చెప్తాను, రాసుకోండి. 10 మాటలు చెప్తాను, అవి మీలో ఉన్నాయో లేవో గుర్తుపెట్టుకోండి. తర్వాత ఆ 10 మీలో ఉంటే మీ రిలేషన్స్ కరెక్ట్గా ఉన్నట్టు లెక్క. ఆ 10లో ఏది తేడాగా ఉన్నా, అవునా, అన్నీ ఉండాలి. ఒకటి ఉండి ఒకటి లేకపోతే కూడా బాగోదు. నేను చెప్తాను, రాసుకోగలిగితే రాసుకోండి, లేకపోతే తర్వాత అయినా మీరు ధ్యానించుకోండి. ప్రేమ ఒకటేటండి, ప్రేమ. రెండోది క్షమాపణ. రెండోది ఏముండాలి? క్షమాపణ ఉండాలి. మూడోది విధేయత. మూడోది ఏంటమ్మా? విధేయత. నాలుగోది భయము. నాలుగోది ఏముండాలి? భయం ఉండాలి. ఐదోది సన్మానం ఉండాలి. ఏముండాలి? సన్మానం ఉండాలి. ఆరోది బోధించుకోవాలి, ఒకళ్ళనొకళ్ళు బోధించుకోవాలి. ఏడవది క్రమం ఉండాలి. ఏముండాలమ్మా? క్రమము ఉండాలన్నమాట. ఎనిమిదవది యథార్థత ఉండాలి. ఎనిమిదవది అండి యథార్థత ఉండాలి. తొమ్మిదవది జ్ఞానం ఉండాలి. తొమ్మిదవది ఏముండాలి? జ్ఞానం ఉండాలి. పదవది త్యాగం ఉండాలి. పదవది త్యాగం ఉండాలి. అలాగే ఏక మనస్సు కూడా ఉండాలి. ఈ విషయాలు ఉన్నాయో లేవో ఒకసారి పరిశీలన చేసుకుందాం. లేఖనాల నుండి చూద్దాం అవి ఉన్నవాళ్ళు ఎలాగున్నారో, అవునా, అవి ఉంటే ఎలా ఉంటుందో ఒకసారి మనం చూద్దాం ప్రియమైన దేవుడా. చూడండి, ఎఫెసీయులకు రాసిన పత్రికలో 5వ అధ్యాయము 21వ వచనంలో దేవుని వాక్యం ఎలాగో చెప్తుంది. క్రీస్తునందలి భయముతో ఒకనికి ఒకడు లోబడి ఉండాలి. క్రీస్తునందలి భయముతో ఏం చేయాలట? భయం ఉండాలి, లోబడాలి. చాలామందికి భయం ఉండదు. అంటే రిలేషన్స్ మెయింటైన్ చేసేవాళ్ళు నేను ఈ మాట అంటే వాళ్ళు ఏమైనా బాధపడతారేమో భయం ఉంటుంది. రిలేషన్స్ మెయింటైన్ చేయాలనుకునే వాళ్ళు వాళ్ళ ఇష్టం వచ్చినట్టు మాడతారు. అవతల బాధపడినా పర్లేదు, ఆ మాట విని చచ్చిపోయినా పర్లేదు.
అవునా, ఇష్టం వచ్చినట్లు మాట్లాడుతుంటారు. అవునా కండి. భయం ఉండాలి, లోబడి ఉండాలి. భయం ఉండాలి, తర్వాత ఏం చేయాలండి? లోబడి ఉండాలి. చాలామంది ప్రియమైన భయం లేకుండా మాట్లాడుతుంటారు, భయం లేకుండా వ్యవహరిస్తూ ఉంటారన్నమాట. అందుకే భయము కలిగి, అంటే భార్యాభర్తలే కావచ్చు, అన్నదమ్ములే కావచ్చు, తల్లిదండ్రులే కావచ్చు, ఫ్రెండ్స్, ఏ రిలేషన్ అయినా ఎవరో ఒకరితో ఏదో ఒక రిలేషను ఉంటానే ఉంటుంది. ఆ రిలేషన్ ఎక్కడ పోద్దానని భయం కలిగి ఉండాలి. ఏం కలిగి ఉండాలమ్మా? ఆ భయం లేనోళ్ళు ఇష్టం వచ్చినట్టు మాట్లాడుతూ ఉంటారు. అందుకే భయం కలిగి మనము ఉండాలి. ప్రియమైన లోబడి ఉండాలి. ఏం చేయాలండి? లోబడాల. పెద్దవారికి లోబడాల. తల్లిదండ్రులే కావచ్చు, అన్నదమ్ములే కావచ్చు, లేకపోతే ఇంకా సేవకులే కావచ్చు, పెద్దవాళ్ళు ఎవరైతే మిమ్మల్ని నడిపిస్తున్నారో వారికి లోబడి ఉంటే అప్పుడు రిలేషన్స్ చెడిపోకుండా ఉంటాయి. లోబడరు. నేను నీకెందుకు లోబడాలి, అవునా, నువ్వేమన్నా నన్ను పోషిస్తున్నావా అన్నట్టుగా మాట్లాడేవి అనుకోండి, అవునా, రిలేషన్స్ దెబ్బతింటాయి. చాలామంది అలాగే అంటారు, నేను నీకెందుకు లోబడాలని. కొన్నిసార్లు లోబడాలి అంతే. నేను అనిల్ పాస్టర్ గారు కొడైకెనాల్ వెళ్తున్నాం. అప్పుడు పెద్ద పాస్టర్ గారు ఇద్దరులకి పిలిచి, బాబు ఇజ్రాయెల్, నువ్వు అనిల్ పాస్టర్ గారు చెప్పిన మాట వినాలి. నీకంటే ఆయన పెద్దోడు, నీకు ఆయనకి కొన్ని విషయాలు తెలుసు, నువ్వు ఆయన మాటే వినాలంటున్నాడు. అంతే. మరి ఇద్దరు వెళ్ళినప్పుడు ఒకళ్ళే యజమానులుగా ఉండాలి, ఒకళ్ళే నాయకులుగా ఉండాలి. వాళ్ళ మాట వినాలంటే ఇంకా వాళ్ళ మాట వినాలి. పాస్టర్ గారిని గౌరవిస్తే అప్పుడు మనం ఏం చేయాలి? అనిల్ పాస్టర్ గారి మాటే వినాలి. అవునా, ఎక్కడికైనా వెళ్దామని అంటే వద్దు అంటే సరే అని ఊరుకోవాలి అంతే. అంతే తప్ప నేను నీ మాట ఎందుకు వినాలని అనుకున్నాం అనుకోండి, అక్కడ తేడాలు వచ్చేస్తాయి అన్నమాట. సో అలాగే సహోదరుల మధ్య కూడా ఇద్దరు ముగ్గురు ఉంటారు, ఒకళ్ళకి నాయకత్వం అప్పగించినప్పుడు ఇంకా ఆ నాయకుడి మాట నీవు విని లోబడితే నీకు అది క్షేమం. అప్పుడు రిలేషన్స్ స్ట్రాంగ్ ఉంటాయి. లేకపోతే ఏమవుద్ది? దెబ్బతింటూ ఉంటాయి అనమాట. అందుకే ప్రియమైనదేమో నీకంటే పెద్దవారు కావచ్చు, తల్లిదండ్రులు కావచ్చు, యజమానులు కావచ్చు, ఏదైనా చెప్పినప్పుడు లోబడి ఉండడం మంచిది. ప్రియమైనదేమో తర్వాత చూడండి, 27వ వచనం చూస్తే 5వ అధ్యాయంలో యేసు ప్రభువారి గురించి, సంఘం గురించి, భర్త గురించి, భార్య గురించి పౌలు గారు మాట్లాడుతూ అవన్నీ చెప్తూ 27వ వచనంలో ఆఖరి లైన్లో ఒక మాట అంటూ ఉంటారు, మనలంట పరిశుద్ధపరచడానికి వాక్యముతో ఉదక స్నానము చేత దానిని పవిత్రపరిచి పరిశుద్ధపరచుటకై దాని కొరకు తను తాను అప్పగించుకున్నాడట. అంటే రిలేషన్స్ ఎప్పుడైనా కరెక్ట్గా ఉండాలంటే ఒకరి మధ్య ఒకరు త్యాగం ఉండాలి. ఏముండాలమ్మా? త్యాగం. అవునా, ఆకలైనా త్యాగం చేయాలి, అన్నమైన త్యాగం చేయాలి. చాలామంది ఆకలి త్యాగం చేయరు, అన్నము త్యాగం చేయరు. ఇప్పుడు భర్త గంట లేటుగా వస్తున్నాడు అనుకోండి, భార్య ఏం చేస్తుంది? ఆకలి త్యాగం చేసి గంట ఆగుతుంది. అవునా, ఆ త్యాగం ఉండదు. అవునా, వచ్చినప్పటికి వస్తాడు పోతాడు, ఏ యాక్సిడెంట్ అయిపోతాడో తెలియదు కాబట్టి ముందు మనం తినేద్దాం అనుకుంటారు కొంతమంది. అవునా కండి. అఫ్కోర్స్ మరీ లేట్ అయితే ఆగమని నేను చెప్పట్లే, కానీ కొంతమంది ఏం చేస్తారు? త్యాగం చేసి ఆగుతారు. అవునా కండి. అప్పుడు నా భార్య నా కోసం ఆగింది, నా భర్త నా కోసం ఆగారు, నా తల్లిదండ్రులు నా కోసం ఆగారని వాళ్ళకు ప్రేమ పెరుగుతుంది. అవునా కండి. సో రిలేషన్ స్ట్రాంగ్గా ఉండాలంటే ఏముండాలమ్మా? త్యాగం ఉండాలి. అన్నము త్యాగం చేయాలి, ఆకలి త్యాగం చేయాలి. కొన్నిసార్లు అన్నం కూడా త్యాగం చేస్తారు. అన్నం ఉండదు, కొంతే ఉంటుంది. వాళ్ళు తిన్నాను అంటారు, పిల్లలకు పెట్టేస్తారు, త్యాగం చేస్తారు. అవును కానీ చెయ్యరా? ఎంతమందో త్యాగం చేస్తుంటారు. సో అది నేను ఎగ్జాంపుల్ చెప్తున్నాను. ఏదో ఒక విషయంలో నీవు త్యాగం చేస్తావు. అవునా, రిలేషన్స్ కరెక్ట్గా ఉండాలనుకుంటే, అవునా, భార్యాభర్తల విషయంలోనైనా, అన్నదమ్ముల విషయంలోనైనా, ఇంకే విషయంలోనైనా త్యాగము చేయకపోతే ఆ రిలేషన్స్ ఎప్పుడు స్ట్రాంగ్గా ఉండవు అనమాట. రిలేషన్ స్ట్రాంగ్గా ఉండాలనుకుంటే, నువ్వు మెయింటైన్ చేయాలనుకుంటే త్యాగము చాలా ప్రాముఖ్యమైన విషయం. ప్రియమైన దేవుడా, కాబట్టి దినాన మనము రిలేషన్స్ మెయింటైన్ చేయాలనుకుంటున్నప్పుడు ఖచ్చితంగా ఇవి మనలో ఉండాలనే దేవుని వాక్యం. చూడండి, 6వ అధ్యాయంలోనికి రండి. 6వ అధ్యాయంలో 1వ వచనంలో పిల్లల గురించి మాట్లాడుతూ, పిల్లలారా ప్రభువునందు మీ తల్లిదండ్రులకు విధేయులయుండుడి, ఇది ధర్మమే. విధేయత ఏముండాలమ్మా? విధేయత ఉండాల. రిలేషన్స్ కరెక్ట్గా ఉండాలండి. ఇందా చెప్పిన మాటలే లో నుంచి ఈ మాటలు తీస్తాను అనమాట. సో విధేయత చాలా ప్రాముఖ్యమైన విషయం. తల్లిదండ్రులకి పిల్లలు విధేయత చూపించాలా. కానీ చాలాసార్లు చాలామంది పిల్లలు తిరుగుబాటు చేస్తుంటారు. నేను చెప్తున్నాను కదా, అవునా, ఏ విషయంలోనైనా 22 ఇయర్స్ వచ్చేంత వరకు, ఆడపిల్లలైతే 22 ఇయర్స్ వచ్చే వరకు ఇంకా తల్లిదండ్రుల మాట వినాలంతే. వాళ్ళు ఫుడ్ విషయంలోనైనా, బట్టల విషయంలోనైనా, చదువు విషయంలోనైనా, పెళ్లి విషయంలోనైనా, ఏ విషయంలోనైనా నీ తల్లిదండ్రులకి విధేయత చూపించాల్సిందే. 22 ఇయర్స్ వచ్చేంతవరకు వాళ్ళు ఏది కొనిస్తే అదే.
ఒకవేళ ఇది నచ్చలేదమ్మా, ఇది కావాలంటే అది బాగుందని తల్లిదండ్రులు యాక్సెప్ట్ చేస్తే యాక్సెప్ట్ చేయకపోతే వద్దమ్మా ఇదే తీసుకోవాలంటే ఇంకేదే తీసుకోవాలి అంతే. అప్పుడే అది ఆశీర్వాదం. హల్లెలూయా. అవునా? అలాగని పిల్లలు చాయిస్ ఇవ్వద్దని నేను అంటలేదు, చాయిస్ ఇవ్వాలి. అవునా? అదే సమయంలో తల్లిదండ్రులు ఇంకా స్టబర్న్గా వద్దమ్మా అది బాగోదు, ఆ డ్రెస్ నీకు బాగోదు, అది వేసుకుంటే మంచిది కాదు అని ఒకవేళ తల్లిదండ్రులు ఒకవేళ వద్దు అని ఇక చెప్తే ఓకే అనాలి తప్ప ముఖం మార్చుకుని అన్నం మానేసి, అవునా, గొడవ పెట్టేసి, అవునా, అలా చేయకూడదు. అర్థమవుతుందండి? అలా చేసేవాళ్ళు రిలేషన్స్ సరిగ్గా ఉండవు, వాళ్ళ తర్వాత కూడా బాగుండరు. నేను చెప్తున్నాను. అవునా? ఈ తల్లిదండ్రుల దగ్గర ఉన్నప్పుడు అలిగి భోజనం మానేసి అలా ఉన్నోళ్ళ లైఫ్స్ చాలామంది బాగాలేదు. అర్థమైందండి? 3 రోజులు తిండి మానేసి కొంతమంది ఏం చేస్తారంటే తమ పంతాన్ని నెగ్గించుకోవడానికి చూస్తుంటారు. అలాంటి వాళ్ళు మగపిల్లైనా ఆడపిల్లైనా ఆ లైఫ్స్ బాగోవు అనమాట. అందుకని దినాన మనము తల్లిదండ్రులకు పిల్లలు విధేయులై ఉంటే అది వారికి ఆశీర్వాదం. సో రిలేషన్స్ స్ట్రాంగ్గా ఉండాలనుకుంటే, స్థిరంగా ఉండాలనుకుంటే ఖచ్చితంగా తల్లిదండ్రులకు పిల్లలు విధేయులై ఉండాలనేది దేవుని వాక్యం. చూడండి 2వ వచనంలో, ఎఫెసీ 6:2 నీకు మేలు కలిగినట్లు నీ తండ్రిని తల్లిని సన్మానించుము. అంటే ఈ మాటలు అందరికీ అన్వయించుకోవచ్చు. ఒకరినొకరు సన్మానించుకోవడం అంటే గౌరవించుకోవాలి. అవునా? పొగుడుకోవడం కాదు, ఊరికినే పొగుడుకోవడం, ఏమీ లేకపోతే పొగుడుతుంటారు, ములగ చెట్టు ఎక్కిస్తారు, అది కాదు నేనేది. అర్థమవుతుందండి? ఒకరినొకరు సన్మానించుకోమని బైబిల్ చెప్తుంది. ఎస్ బ్రదర్ బాగా పాడారు అని సన్మానిస్తారు, కానీ మనం పొంగిపోకూడదు. బాగా వాక్యం చెప్పారు బ్రదర్, అవును, మనల్ని సన్మానిస్తారు, పొగుడుతారు, కానీ మనం పొంగిపోకూడదు, గర్వించకూడదు. అప్పుడు తేడా వస్తుంది. అర్థమని? ఎదుటోళ్ళు పొగడము సన్మానించడం తప్పు లేదు, కానీ మనము గర్వించడం తప్పు. మనం ఏం చేయాలట? ఆ పొగడ్తని ఇలా తీసుకుని ఇది మీ కృప ప్రభువా అని దేవునికి ఆపాదించాలి. హల్లెలూయా. ఇలా తీసుకోవాలి. ఇలా తీసుకుని ఎవరికి ఇవ్వాలి? దేవుడికి ఇవ్వాలి. ఈ ఘనత నీదే ప్రభువా, అవునా, నేను ఇలాగ ఉన్నానంటే నీ కృపే ప్రభువా, అంతే తప్ప నేను కాదు అన్నట్టుగా మాట్లాడకూడదు. అవునా? ఎస్ నువ్వు చేసావు, నువ్వు పాడేవు, లేకపోతే ఇంకోటి చేసావు, మంచి పని చేసావు, గొప్ప పని చేసావు, ఎవరు చేయలేంది చేసావు, నిన్ను సన్మానించాలి, గౌరవించాలి. సో అలాగూ రిలేషన్స్ మధ్యలో కూడా, అవునా, ఒకరినొకరు సన్మానించుకుంటూ ఎప్రిషియేషన్ చేసుకుంటూ, యేసుప్రభువు వారు ఎప్రిషియేట్ చేశారు చాలాసార్లు. అమ్మ నీ విశ్వాసము గొప్పదన్నారు లేదండి? ఎప్రిషియేషన్ చేయాలా, అంతే తప్ప ఊరికినే పొగడకూడదు, ముఖస్థుతి చేయకూడదు. మనమేమో ముఖస్థుతి చేయము, అందుకే మనకి చాలామందికి తేడాలు వచ్చేస్తుంటాయి. మనం ఏదన్నా చేస్తే ఎప్రిషియేట్ చేస్తాం. ఎప్రిషియేట్ చేయడం తప్పు కాదు, ఎప్రిషియేట్ కూడా చెయ్యాలి. అర్థమవుతుందండి? చిన్నవాళ్ళకైనా పెద్దవాళ్ళకైనా. సో ఈ రిలేషన్స్లో ఖచ్చితంగా ఒకరినొకరు సన్మానించుకోవడం మంచిది. హల్లెలూయా. గట్టి హల్లెలూయా. సో ఈ విషయాలు జ్ఞాపకం చేసుకోండి. తర్వాత చూడండి ప్రియమైన దేవుడా, 4వ వచనంలో ఏముందంటే, తండ్రులారా మీ పిల్లలకు కోపం రేపక ప్రభు యొక్క శిక్షలను బోధలను వారిని పెంచండి. అందుకే నేను చెప్తున్నాను, ఒకరినొకరు బోధించుకోవాలా. భర్త భార్య అయినా, అవునా, ఇద్దరు ఒకరికొకరు బోధించుకోవడం తప్పు కాదు. అవునా? భార్య మాట వినడం తప్పు కాదు. చాలామందికి అభిప్రాయం నేను ఎందుకు ఆవిడ మాట వినాలని, అవునా, నేను ఎవరి మాట వినను అన్నట్టుగా ఉంటారనమాట. భార్య మాట వినొద్దని బైబిల్ చెప్పలేదు. అబ్రహాం గారితో దేవుడు చెప్పాడు, నీ భార్య చెప్పిన మాట వినమని. అలాగే భార్య మాట విని చెడిపోయిన వాళ్ళ గురించి కూడా బైబిల్ చెప్తుంది. అర్థమైందండి? సో అన్ని సందర్భాల్లో భార్య మాట వినమని కాదు. నీ భార్య దైవభక్తి గల స్త్రీ అయితే ఆవిడ చెప్పిన సలహా వినడం తప్పేమీ కాదు. ఒక ఆయన ఫోన్ చేశారు, అన్నీ ఆవిడ మాటలేనండి, నాకు అన్నీ ఆవిడ చెప్పిందే చెయ్యాలని అంటున్నాడు. తప్పే ఉంది అయ్యా అన్నాడు. తప్పే ఉంది, మీ ఆవిడ చెప్పింది రైటే కదా, మీ ఆవిడ మాట వినడం తప్పేమి కాదు, విను. అవునా? నీకేమో అంత ఆలోచన లేదు, అవునా, మీ ఆవిడకి కొన్ని విషయాలు తెలుసు, బాగా ఆలోచన చేస్తుంది, అవునా, మీ ఆవిడ చెప్పిన మాట విను, అందులో తప్పేం లేదని చెప్తే, వినొచ్చు అన్న, బైబిల్ చెప్తుంది కదా భార్య మాట వినకూడదని, ఎవరు చెప్పారు బైబిల్లో? అవునా? అది తప్పుడు బోధలు అనమాట. అవునా? అంటే కాంటెక్స్ట్ని బట్టి మనం వ్యవహరించాలి తప్ప, అవునా, ఒక సందర్భాన్ని తీసుకుని అన్వయించుకోవడం అలాగూ చేయకూడదు. కాబట్టి దినాన ఏం చేయాలంటే శిక్ష, అందుకే క్రమం అన్నాను. ఏమన్నాను? క్రమం. ప్రియమైన దేవుడా, చాలామంది క్రమం ఉండదు. అర్థమండి? 7 గంటలకి ఇంటికి రావాలనుకోండి, కాలేజీ నుంచో ఆఫీస్ నుంచో ఎప్పుడో 10 గంటలకు వస్తారు, ఎక్కడో ఊరి మీద తిరుక్కుని వస్తారు. ఏ విషయంలో క్రమం ఉండదు. ఇంటికి రావడంలో క్రమం ఉండదు, ఉదయం లేవడంలో క్రమం ఉండదు, అనేక విషయంలో క్రమం లేకుండా జీవిస్తుంటారు. అదే సంబంధాలు కరెక్ట్గా ఉండాలనుకుంటే, ఫర్ ఎగ్జాంపుల్ భార్య భర్తలు తీసుకుందాం. అవునా?
ప్రతిరోజు ఆఫీస్ అయిపోయాక ఇంటికి 7 గంటలకు రావాలి. ఎప్పుడో రాత్రి 9 గంటలకు 10 గంటలకు వస్తూ ఎక్కడో ఉండి వస్తున్నాడు అనుకోండి, ఈ అమ్మాయి మైండ్లో ఏదో ఒక బీజం పడుతుంది. ఎక్కడికి వెళ్ళాడు, ఎవరితో మాట్లాడుతున్నారు, అవునా, ఫోన్లు చెక్ చేయడం ప్రారంభిస్తుంది. అవునా, ఎవరో ఒకరిని స్పైని పెడుతుంది అనమాట. అవునా, ఒరే మీ బావ ఎక్కడికి వెళ్తున్నాడో చూడరా అంటది. అవునా కదండి? ఏంటండి తేడా వచ్చేస్తాయి. అక్కడ నుంచి నన్ను అనుమానంగా చూస్తావా, నా మీద అంత నమ్మకం లేదా, ఇక్కడ నుంచి గొడవలు వచ్చేస్తాయి. ఏమొచ్చేస్తాయి అమ్మ? గొడవలు. క్రమము లేని కుటుంబాల మధ్య, సంబంధాల మధ్య ఏంటండి ఈ ఈ యొక్క గొడవలు ఎక్కువైపోతున్నాయి. అదే క్రమంగా ఉన్నాం అనుకోండి, అనుమానం రాదు. అర్థమైందండి? ఒకవేళ సపోజ్ 7 గంటలకు రావడం అవ్వలేదు, 9 గంటలకు వస్తున్నావు, ఇదిగో ఫ్రెండ్ బర్త్డే వెళ్తున్నాను చెప్పి వెళ్ళడం తప్పు లేదు. అర్థమైందండి? అలా చెప్పి ఇంకో దగ్గరికి వెళ్ళడం తప్పు, కానీ అవునా చెప్పరు కొంతమంది, అది కూడా చెప్పకుండా చేస్తూ ఉంటారు. మా నాన్నగారు నాకు చిన్నప్పుడు చెప్పిన మాట ఏంటంటే, నీవు ఎక్కడికి వెళ్తున్నావు కరెక్ట్గా చెప్పి వెళ్ళాలి. సపోజ్ నువ్వు అలా చెప్పకుండా వెళ్ళావు అనుకో, దాన్ని అడ్వాంటేజ్గా తీసుకుని నీ స్నేహితులు నిన్ను మోసం చేసి ఎక్కడో చంపి పడేస్తారు అనుకో, అప్పుడు ఏమవుద్ది? ఎవరిని అడుగుతాం చెప్పండి. అవునా, అందుకే ఎక్కడికి వెళ్తున్నా వాళ్ళ ఎదురుగానే, ఫ్రెండ్ ఎదురుగానే, అవునా అమ్మ నేను ఈ పలానా ఫ్రెండ్ ఇంటికి వెళ్తున్నానమ్మా, పలానా టైంకి వస్తానమ్మా అని వాళ్ళ ఎదురుగానే చెప్పాలి. లేకపోతే అక్కడికి వెళ్ళి ఫోను చేయాలి. అప్పుడు ఈ ఎక్కడికి వెళ్ళినా కూడా అవునా ఏంటండి చెప్పి వస్తున్నాడు. సో మన దగ్గరికి వచ్చి నేను చెప్పి వస్తాడు కాబట్టి మనం ఏం చేయడానికి ఛాన్స్ లేదు. ఇప్పుడు 9 ఫ్రెండ్స్ ఉంటారో అందులో ఎవడో ఒకడు తలతిక్కోడు ఉంటాడు. అవునా, కోపగిష్టోడు ఉంటాడు, లేకపోతే మన మీద ద్వేషం పెంచుకున్నాడు ఉంటాడు, మనతో ఏదో చేయడానికి చూస్తాడు. అందుకే మనం అలాగనే అన్ని విషయాల్లో అన్నిసార్లు అనుమానంగా చూడమని కాదు, కానీ ప్రతిసారి జాగ్రత్తగా ఉండమని చెప్తాను నేను. అర్థమవుతుందండి? హల్లెలూయా. అందుకే చెప్పి వెళ్ళాలి. భార్య అయినా, భర్త అయినా, పిల్లలైనా ఎక్కడికి వెళ్తున్నారు, ఎందుకు వెళ్తున్నారు, ఎప్పుడు వస్తారు, అవునా, ఇవన్నీ చెప్పి వెళ్ళాలా. అర్థమవుతుందండి? ఎంత బిజీగా ఉన్నా సరే చెప్పి వెళ్ళామనుకోండి ప్రాబ్లం ఉండదు. అందుకే క్రమము లేకపోతే ఆ రిలేషన్స్ దెబ్బతింటాయి. ఆ రిలేషన్స్ ఏమవుతాయి? దెబ్బతింటాయి. అర్థమవుతుందమ్మా? భార్య అయినా, భర్త అయినా, పిల్లలైనా సరే, చిన్నోళ్ళైనా పెద్దోళ్ళైనా సరే, నువ్వు ఎంత పెద్ద ఉద్యోగం చేస్తున్నా సరే, ఎంత గొప్పోడివైనా సరే, అదొక క్రమం అంతే. ఆ క్రమం ప్రకారం మనం వెళ్ళకపోతే రిలేషన్స్ దెబ్బతింటాయి. అందుకే రిలేషన్స్ కరెక్ట్గా ఉంచుకోవాలనుకునే వాళ్ళు ఖచ్చితంగా క్రమంగా జీవించాలి ప్రియమైనది. అలాగే బోధించుకోవాలి, ఒకరినొకరు బోధించుకోవాలన్న విషయాన్ని మనం జ్ఞాపకం చేసుకుందాం. తర్వాత చూడండి 6వ అధ్యాయం 5వ వచనంలో ఏముంది? దాసులారా యథార్థమైన హృదయం గలవారై. ఏముండాలండి? రిలేషన్ సరిగ్గా ఉండాలంటే ఏముండాలి? యథార్థత ఉండాలి. అర్థండి? యథార్థత ఉండకపోతే రిలేషన్స్ దెబ్బతింటాయి. నమ్మకత్వము, యథార్థత చాలా ప్రాముఖ్యమైన విషయం. అర్థమైందండి? ఈ రోజుల్లో చాలామంది యథార్థంగా ఉండదు. భార్య భర్తలు ఒకరి విషయంలో ఒకరు యథార్థత ఉండదు. అవునా, లేకపోతే ఇంకా అనేక విషయాల్లో యథార్థత ఉండలేదు. అందుకే రిలేషన్స్ స్పాయిల్ అయిపోతున్నాయి, వీక్ అయిపోతున్నాయి, తెగిపోతాయి. మళ్ళీ కూర్చుంటాం, మళ్ళీ మాట్లాడుకుంటాం, ఒక ముడేస్తాం. అవునాకండి? మళ్ళీ ఇంకో దగ్గర తెగిపోద్ది, మళ్ళీ కూర్చుంటాం, మళ్ళీ మాట్లాడుకుంటాం, మళ్ళీ ఒక ముడేస్తాం. అలా తాళ్ళన్నీ ముళ్ళైపోతాయి. తాడు అంతా ఏమవుద్దమ్మా? ముడైపోద్ది. అవునా, ఆ ముడి ఎప్పుడో ఏదో ఒక ముడి ఊడిపోవచ్చు. అవునా, ఎక్కడో దగ్గర తేడా రావచ్చు. అందుకే చూసిన వాళ్ళకి అది మనం అతుకు బతుకుల్లాగా ఉంటుంది. అవునా, అతుకు బతుకుల రిలేషన్ లాగా భార్య భర్తల రిలేషన్ కానీ, అన్నదమ్ముల రిలేషన్ కానీ, అవునా, ఇంకే రిలేషన్ ఉండకూడదు. అర్థమైందండి? కాబట్టి దినాన ప్రియమైనదిలా మనలో యథార్థత ఉండాలి. ఏముండాలమ్మా? యథార్థత ఉండాలని దేవుని వాక్యము సెలవిస్తుంది ప్రియమైనది. తర్వాత ఏక మనస్సు ఉండాలి. ఏముండాలని? ఏక మనస్సు. ఈ పదం బైబిల్ పదం లాగా అనుకుంటాం, కానీ ఇంకో పదం వాడితే అండర్స్టాండింగ్. ఇందా చెప్పాను కదా, 2 చక్రాల బండికి స్టాండ్ ఎంత అవసరమో 2 జీవితాలకి అండర్స్టాండింగ్ అవసరం. గ్రహింపు, జ్ఞానం, అది గొప్ప ఐశ్వర్యం అన్నమాట. కొలస్సీలకు రాసిన పత్రిక చూడండి 2వ అధ్యాయంలో ప్రియమైన దేవులారా పౌలు భక్తులు మాట్లాడుతూ మధ్యలో నుంచి ఆ మాట ఉంటుంది చూడండి. వారు ప్రేమయందు అతుకబడి సంపూర్ణ గ్రహింపు యొక్క సకలైశ్వర్యము కలిగిన వారై దేవుని మర్మమైన క్రీస్తును స్పష్టంగా తెలుసుకున్నవారై తమ హృదయములలో ఆదరణ పొందవలని వారందరి కొరకు పోరాడుచున్నారు. సంపూర్ణ గ్రహింపు, అవునా, అండర్స్టాండింగ్ అనమాట. అవునా, దేవుని గురించిన గ్రహింపు ఎలాగైతే ఆత్మీయ జీవితంలో అవసరమో అలాగే భార్యాభర్తలు ఒకరి గురించి ఒకరు అండర్స్టాండింగ్. అవునా, లేకపోతే నీ స్నేహితుడి గురించి నీకు ఒక అండర్స్టాండింగ్, లేకపోతే ఇంకొకళ్ళ గురించి నీకు ఒక అండర్స్టాండింగ్ ఉండాలి. గ్రహింపు ఉండదు. అవునా, గ్రహింపు లేక మనము ఏం చేస్తున్నామంటే మనస్పర్ధలు ఎక్కువైపోతున్నాయి, అపార్థాలు ఎక్కువైపోతున్నాయి. అవునా కానీ
మనం ఇంకోలాగా భావిస్తుంటాం. నేను ఒక పాస్టర్ గారు ఏంటండి ఇక్కడ వ్యాపార దగ్గర ఒక ఊరు వెళ్ళాం. పాస్టర్స్ ఫెలోషిప్ జరుగుతుంది. అక్కడ ఒక పాస్టర్ గారు నన్ను నిలిచి వాక్యం చెప్పమన్నారు. వాక్యం చెప్పమంటే కృపానిధి గారు ప్రతిరోజు 15 నిమిషాలు వాక్యం చెప్తారు కదా, గ్రూప్లో పెడతారు. ఆ కృపానిధి గారు వద్దు ఈయన చెప్పరు వద్దు చెప్పరు అనేసి అంతే. అంటే వాక్యం చెప్పమంటే అవకాశం ఇచ్చారు, చెప్పు అని ఎంకరేజ్ చేయాలా, అవునా? నేను ఏమి బాధపడలేదు. సర్లే బ్రదర్ ఎందుకు అన్నారు, నేను అడగలేదు, వదిలేసాం. అర్థమైందండి. ఆ టైంలో ఇంకో అలాగా ఆయన మంచి వ్యక్తి అన్న సంగతి నాకు తెలుసు, అవునా? వెళ్ళింది ఒక ఫెలోషిప్కి, వాక్యం నన్ను చెప్పమన్నారు. నేను అనాలి నేను బ్రదర్ సిద్ధపడలేదని. ఆయన ఏం చేయాలి? ఆయనకి ఎందుకు, అవునా? ఆయన ఏమంటున్నారు? చెప్పమని చెప్పాలి నిజానికి. కానీ ఆయన ఏమన్నారు? వద్దొద్దు చెప్పరు అని చెప్పేసి ఇలాగ ఉన్నారన్నమాట. వద్దన్నారు. నేను చెప్పలేదు, నేను చెప్తాను బ్రదర్ నేను అనలేదు. తర్వాత కూడా నేను అడగలేదు, ఎందుకు బ్రదరు అలాగ అన్నారని అడగలేదు. మరి అడిగాను లేకపోతే ఆయన చెప్పారు నాకు గుర్తులేదు. కానీ నేను ఆయన మీద ఏ మనస్పర్ధం పెట్టుకోలేదు. కానీ ఒక వారం 10 రోజులు పోయాక, అవునా, ఇంకొక దగ్గర వాక్యం చెప్పడానికి నన్ను రికమెండ్ చేశారు, అవునా? మా పాస్టర్ గారు బాగా చెప్తారు వాక్యం అని చెప్పేసి చెన్నైలో 3 రోజులు వాక్యం చెప్పడానికి నన్ను పంపించారు అక్కడికి. హల్లెలూయా. అంటే మనకు ఒక అండర్స్టాండింగ్ లేదనుకోండి, అప్పుడే నేను గొడవ పెడితే, ఏడు బ్రదర్ మంచి అవకాశం వస్తే మీరు అలాగన్నారు అని అంటే ఎలా ఉంటుంది చెప్పండి, అవునా? ఆయన వ్యక్తిత్వం మనకు తెలుసు కాబట్టి ఆయన మీద మనకి అపార్థము లేదనమాట. ఆ గ్రహింపు ఉన్నది అనుకోండి ఒకళ్ళ మీద ఒకళ్ళకి, అప్పుడు మనం ద్వేషాలు పెంచుకోం. అర్థమైందండి. ఒకవేళ అదే తేడా ఉందనుకోండి, ఆయన ఏదో అన్నట్టది, అవునా, ఇంకా తేడాలు వచ్చేవి. అప్పటి నుంచి ఇప్పుడు వరకు ఆయన మేము కలిసిన రోజు మొదలుకొని ఈ రోజు వరకు మేము ఒక అండర్స్టాండింగ్తోనే వెళ్తా ఉన్నాం. హల్లెలూయా. ఆయన గుడి వాళ్ళు ఉన్న మమ్మల్ని విడిచిపెట్టలేదు, మేము ఇక్కడున్న ఆయన్ని మేము విడిచిపెట్టలేదు. అర్థమవుతుందండి. ఫ్యామిలీ ఫ్రెండ్స్గా అలాగూ కొనసాగుతున్నాం. అలా గ్రహింపు అనమాట. స్నేహితుల మధ్య కావచ్చు, లేకపోతే భార్యాభర్తల మధ్య కావచ్చు, ఒక అండర్స్టాండింగ్ లేదు, ఇద్దరికి ఒక అవగాహన రాదు. అవగాహన వచ్చేంత వరకు గొడవలాడుకోవద్దని చెప్తాను. భార్యాభర్తలు కొత్తగా పెళ్ళైన వాళ్ళకి, అవునా, అవగాహన రావడం ఒక 2 నెలలు పట్టవచ్చు, 2 సంవత్సరాలు పట్టవచ్చు. ఈలోపే ఏంటండి గొడవలు పడేసి, అవునా, దెబ్బలాడేసుకుని విడిపోవడాలు అన్నీ జరుగుతూ ఉన్నాయి. కాబట్టి దినాన ప్రియమైనదేమో ఒకవేళ మనకి అండర్స్టాండింగ్ లేదేమో, అండర్స్టాండింగ్ స్పిరిట్ ఇవ్వు ప్రభు అని ప్రార్థన చేసుకోవాలి. హల్లెలూయా. గట్టి చదవండి, హల్లెలూయా. కాబట్టి ఈ లక్షణాలు ఉన్నాయో లేవో ఒకసారి పరిశీలన చేసుకోవాలి. ఇంకో మాట కూడా చూడండి కొలస్సీలకు రాసిన పత్రిక 4వ అధ్యాయము మనం సంఘం వెలుపట ఉన్న వారి ఎడల కూడా సత్సంబంధాలు ఎలాగున్నాయో చూసుకుంటూ ఉండాలి. 5-6 వచనాలు చదువుదాం. సమయము పోనీయక సద్వినియోగం చేసుకొనుచు సంఘమునకు వెలుపట ఉన్నవారి ఎడల జ్ఞానము కలిగి నడుచుకోవాలి. సంఘమునకు వెలుపట వాళ్ళకి యేసు ప్రభు అంటే ఎవరో తెలీదు, దేవుడు అంటే ఎవరో తెలీదు. కానీ వాళ్ళ విషయంలో మనం ఎలాగుండాలి? జ్ఞానము కలిగి నడుచుకోవాలి. విభేదాలు తెచ్చుకోకూడదు, చిన్నదానికి కోప్పడకూడదు. అర్థమైందండి. మనము ఒకవేళ అవతల వాళ్ళకి మనకి ఏదైనా విభేదం వచ్చినా చూసేవాళ్ళందరికీ వాళ్ళదేం తప్పు లేదండి అనేలాగా ఉండాలి. రావని నేను అంటలేదు, వస్తాయి తేడాలు, మాత్రం వస్తాయి. వచ్చినప్పుడు చూసేవాళ్ళందరికీ ఎలాగ ఉండాలి? అవునా, ఆయనదేం తప్పు లేదు అనేటట్టుగా ఉండాలి. అలాగ ఉండకుండా, అవునా, అందరూ మందే తప్పు అనేలాగా మనం ఉంటున్నాం. అర్థమైందండి. పాస్టర్ గారు అయ్యండి అలా మాట్లాడతారేటండి, విశ్వాస అయ్యండి అలా మాట్లాడతారేటండి, క్రైస్తవులు అయ్యండి అలా మాట్లాడతారేటండి అని అనకూడదు ప్రియమైన దేవునిలో. అర్థమైందండి. అందుకనే దేవుని వాక్యం సెలవిస్తుంది, వారితో కూడా సత్సంబంధాలు మనకు కరెక్ట్గా ఉండేలాగా మనం చూసుకోవాలి. కొన్ని శ్రమలు వచ్చినా, తేడాలు వచ్చినా, నీళ్ళ దగ్గర, మెట్ల దగ్గర, కార్ పార్కింగ్ దగ్గర, బైక్ పార్కింగ్ దగ్గర తేడాలు వస్తుంటాయి. అవునా కాండి. వచ్చినప్పుడు గొడవలు పడకూడదు, జ్ఞానం కలిగి వ్యవహరిస్తూ. అందుకే జ్ఞానం లేకపోతే సంబంధాలు చెడిపోతాయి. ఏం చెడిపోతాయి అమ్మా? వింటున్నారా? వినండి. హల్లెలూయా. ఏమి లేకపోతే జ్ఞానము. అందుకే దేవుని వాక్యం సెలవిస్తుంది, అవునా, సంఘమునకు వెలుపట ఉన్నవారి ఎలా జ్ఞానము కలిగి నడుచుకునుడి. ప్రతి మనుష్యునికి ఎలాగూ ప్రత్యుత్తరం ఇయ్యవలనో అది మీరు తెలుసుకొనుటకై మీ సంభాషణ ఉప్పు వేసినట్టు ఎల్లప్పుడూ రుచి గలదిగాను కృపాసహితముగాను ఉండనీయుడి. హల్లెలూయా. ఏంటమ్మా? కృపాసహితంగా మితముగా ఉండాలి. అవునా, కృపాసహితముగా అంటే మీ సంభాషణ ఉప్పు వేసినట్టు. ఎలాగూ? ఉప్పు వేసినట్టు అన్నాడు. ఉప్పు వేసినట్టు అంటే ఉప్పు తక్కువ వేస్తే రుచి ఉండదు, ఎక్కువ వేస్తే తినలేము.
అందుకే సరిపడంతా వేస్తాం. అలాగే మన మాటలు, మన సంభాషణ ఎక్కువ ఉండకూడదు, తక్కువ ఉండకూడదు. కొంతమంది ఏమో ఏమీ మాట్లాడరు, కొంతమంది ఏమో ఎక్కువ మాట్లాడుతూ ఉంటారు. రెండు తప్పే. అర్థమైందమ్మా? మన చర్చిలో ఇద్దరు ఉన్నారు, అవునా? జైపాల్ అండ్ స్టీఫెన్. అవునా? వాళ్ళిద్దరు మోరులో పనిచేసేవాళ్ళు. పనిచేసినప్పుడు వాళ్ళ మేడం గారు చెప్పారు, జైపాల్ చేత మాట్లాడించలేకపోతున్నాం, స్టీఫెన్ చేత, అవునా, స్టీఫెన్కి బ్రేక్ వేయలేకపోతున్నాం, ఆ మాటలకి బ్రేక్ వేయలేకపోతున్నారు అని వాళ్ళ మేడం గారు చెప్పారు అనమాట. సో అలాగూ కొంతమంది ఏమో అసలు ఏమీ మాట్లాడరు, కొంతమంది ఏమో అలా నాన్ స్టాప్గా మాట్లాడుతూనే ఉంటారు. అర్థమైందండి? వినలేమన్నమాట, బ్రేక్ పడదు మాటలకి. సో అయితే మనం మన సంభాషణ ఎలా ఉండాలి? ఉప్పు వేసినట్లుగా కృపాసహితంగా ఎల్లప్పుడూ రుచి కలదిగా ఉండాలి. అందుకే ప్రియమైనది, జ్ఞానము లేకపోతే, మితముగా ఉండకపోతే రిలేషన్స్ పాడైపోతుంటాయి. అవునా? నీ పొరుగు వాని ఇంటికి నీవు మాటి మాటికి వెళ్ళకము, ఒకవేళ నేను దూషించునేమో. అవునా? మితముగా ఉండాలి. రిలేషన్స్ కరెక్ట్గా ఉండాలంటే జ్ఞానము కలిగి ఉండాలి, మితముగా ఉండాలని దేవుని వాక్యము సెలవిస్తుంది. కాబట్టి దినాన గమనించవలసిన విషయం ఏంటంటే, సత్సంబంధాలు సరిగ్గా ఉండాలి. అదే విషయంలోనే కావచ్చు. అవునా? దేవునికి మనకు కూడా సంబంధం ఉంది. అవునా? భార్యాభర్తలకు సంబంధం ఉంది, తల్లిదండ్రులు పిల్లలకు సంబంధం ఉంది, అన్నదమ్ములకి అక్కచెల్లెలకి సంబంధాలు ఉన్నాయి, ఇరుగు పొరుగు వారితో సంబంధాలు ఉన్నాయి, స్నేహితులకి, అవునా, స్నేహ సంబంధాలు ఉన్నాయి. ఇలా ఎన్నో సంబంధాలు ఉంటాయి అన్నమాట. అవునా? ఈ సంబంధాలన్నీ కూడా స్పాయిల్ అవ్వకుండా ప్రేమ కలిగి ఉండాలి. ఏం కలిగి ఉండాలి? ప్రేమే కడతది. అవునా? స్వార్థము తెంచేస్తూ ఉంటుంది అనమాట. స్వార్థం పెరిగే కొద్దిని తెగిపోతుంటాయి, ముళ్ళేస్తుంటాం, తెగిపోతుంటుంది, ముళ్ళేస్తుంటాం. అందుకే అలా ఉండకుండా ఈ 10, 11 లేకపోతే 12 లక్షణాలు మనము కలిగి ఉంటే మన సంబంధాలు ఎప్పుడు చెడిపోవు. హల్లెలూయా. అందుకనే సంబంధానికే ప్రాధాన్యత ఎక్కువ ఇవ్వాలి. ఆదికాండం 14వ అధ్యాయంలో అబ్రహాం గారు దగ్గరికి, అవునా, సొదొమ రాజు వచ్చి నీకు మనుషులు కావాలా, డబ్బు కావాలని అడుగుతాడు. అడిగితే అబ్రహాం గారు అంటారు, నాకు డబ్బులొద్దు బాబు, మనుషులే కావాలంటాడు. ఏమంటాడండి? డబ్బుకు ప్రాధాన్యత ఇచ్చాడా, మనుషులకు ప్రాధాన్యత ఇచ్చాడా? మనుషులకు ప్రాధాన్యత ఇచ్చాడు. అర్థమవుతుందండి? చాలాసార్లు చాలామంది ప్రియమైనదేంలా మనుషులకు ప్రాధాన్యత ఇవ్వరు, డబ్బుకి ఎక్కువ ప్రాధాన్యత ఇస్తారు. దేనికి ప్రాధాన్యత ఇస్తున్నారు? అందుకే రిలేషన్స్ పాడైపోతున్నాయి. చాలామందికి ఏంటండి, అన్నీ ఉంటాయి కానీ ఎవరూ ఉండరు. ఏమండి? అన్నీ ఉంటాయి, వాళ్ళకి ఉద్యోగం ఉంటుంది, డబ్బులు ఉంటాయి, ఇల్లు ఉంటాయి, అన్నీ ఉంటాయి, కానీ ఒక్కరు కూడా ఉండరు. పలకరించడానికి నాన్నవాళ్ళు ఉండరు అన్నమాట. అవునా? భార్య ఉండదు, పిల్లలు ఉండరు, ఎవరు ఉండరు. అవునా? ఎందుకంటే అందరితో గొడవలే, చిన్నదానికి గొడవే, పెద్దానికి గొడవే. అందుకనే మనకి అన్నీ ఉండడం గొప్ప కాదు, అందరూ ఉండడం గొప్ప. హల్లెలూయా. ఏది గొప్ప అండి? అన్నీ ఉండడం గొప్ప, అందరూ ఉండడం గొప్ప? అందరూ ఉండడం గొప్ప. హల్లెలూయా. అబ్రహాం గారు ఏం చేశారండి? ఏం కోరుకున్నారు? డబ్బులు కోరుకున్నారా, మనుషులు కోరుకున్నారా? మనుషులు కోరుకున్నాడు. ఆదికాండం 14వ అధ్యాయం 21వ వచనం చూస్తే ఆ మాటలు మనకి కనిపిస్తాయి. దావీదు యోనాతాను వాళ్ళిద్దరు రిలేషన్ చాలా గొప్పది. వాళ్ళిద్దరు స్నేహితులు. అవునా? ఆ స్నేహితుల్లో వాళ్ళిద్దరు ఏం కోరుకున్నారు? స్నేహాన్ని కోరుకున్నారు కానీ పదవిని కోరుకోలేదు. ఒకవేళ యోనాతాను పదవిని ఉన్నట్టయితే దావీదుని చంపిస్తుండేవాడు. కానీ యోనాతాను ఏం కోరుకున్నాడు? స్నేహానికి ప్రాధాన్యత ఇచ్చాడు. హల్లెలూయా. రిలేషన్కి ప్రాధాన్యత ఇచ్చాడు, పదవులకు ప్రాధాన్యత ఇవ్వలేదు. ఇచ్చాడమ్మా? ఇవ్వలేదు. మీరు కాలం చదవండి, 1 సమూయేలు గ్రంథంలో 20వ అధ్యాయంలో ఆ మాటలు మనకి కనిపిస్తాయి ప్రియమైన దేవుడా. కాబట్టి మనం, అవునా, పదవికి కాదు కానీ స్నేహానికి, సంబంధానికి ఎక్కువ ప్రాధాన్యత ఇవ్వాలి ప్రియమైన దేవుడు. యేసయ్య గురించి ధ్యానిస్తే యేసు ప్రభువారు సిలువ మీద ఉన్నారు. అవునా? ఆ టైంలో, అవునా, శ్రమలకు ఎక్కువ ప్రాధాన్యత ఇచ్చారా, తల్లికి ఎక్కువ ప్రాధాన్యత ఇచ్చారా? తల్లి. అవునా? ఆ టైంలో అమ్మా ఇదిగో నీ కుమారుడని బాధ్యత కలిగి ఉన్నాడు. అవునా? మనం ఎన్ని శ్రమల్లో ఉన్నా రిలేషన్స్ మెయింటైన్ చేయాలనుకుంటే బాధ్యత కలిగి ఉండాలి. ఏం కలిగి ఉండాలని? బాధ్యత లేకపోతే రిలేషన్స్ పాడైపోతాయి. సో ఈ దినాన ప్రియమైనదేంరా, మనమందరము కూడా ఈ విషయాల్లో గనక, అవునా, ఖచ్చితంగా ముందుకెళ్తే మన సంబంధాలు చెడిపోవు. ఏంటమ్మా? మన సంబంధాలు ఎవరితో కూడా, దేవునితో, అప్పుడే దేవునిలో ఎదుగుతావు. ఇప్పుడు నీకు భార్యతో, భర్తతో సరిగ్గా సంబంధాలు లేవు, ఇరుగు పొరుగు సంబంధాలు లేవు, నువ్వేమని ప్రార్థన చేస్తావు, ఏమైనా ఆరాధన చేస్తావు? ఇక్కడికి వచ్చి ఇప్పుడు ఇద్దరు భార్య భర్తలు తన్నుకున్నారనుకోండి, అవునా, చర్చికి వచ్చారనుకోండి, వాళ్ళకి ఇద్దరు కూర్చుని ఖచ్చితంగా దేవునికి ఆరాధన చేస్తారా? చెప్పండి.
ఖచ్చితంగా సరిగ్గా ప్రార్థన చేయగలరా? చేయలేరు. అందుకే గొడవలు పడకుండా చూసుకోవాలి. చిన్నదానికి పెద్దానికి అలగడం, గొడవ పడడం, నోరు పారేసుకోవడం, చేయి చేసుకోవడం ఇలాంటివి ఎన్నో జరుగుతుంటాయి. అవును, అందుకే ఈ దినం నుంచి అయినా మారు మనసు పొందితే ఖచ్చితంగా ప్రియమైన దేవుడా మన సంబంధాలు సరిగా ఉంటాయని దేవుని వాక్యం మనకి హెచ్చరిస్తుంది. అప్పుడే దేవునికి మహిమ. హల్లెలూయా, గట్టి హల్లెలూయా. అదవుందా? మళ్ళీ ఇంకొకసారి ఆ మాటలు చెప్పండి. ఏంటండి? 10, 11, 12 మాటలు చెప్పుకున్నాం కదా. నాతో పాటు చెప్పండి. ప్రేమ, క్షమాపణ, విధేయత, భయము, సన్మానము, బోధించుకోవడం, క్రమము కలిగి ఉండడం, యథార్థత, జ్ఞానము, త్యాగము, ఏక మనస్సు. అంటే అండర్స్టాండింగ్. అర్థమవుతుందమ్మా? అండర్స్టాండింగ్ స్పిరిట్ మనకి కావాలా. ప్రేమ లేకపోతే అవునా మనది ఏది కూడా రిలేషన్స్ నిలబడవు. అవునా, ప్రేమలోని ఇవన్నీ కూడా పుట్టుకుని వస్తాయి, కాదని నేను అంటలేదు. ప్రేమ ఉంటే క్షమిస్తాం, ప్రేమ ఉంటే ఓర్చుకుంటాం, ప్రేమ ఉంటే త్యాగాన్ని కనుబరుస్తాం. యేసయ్య అవన్నీ సిలువలో చూపించారు, తన జీవితంలో బోధలో చూపించారు. సో యేసుని మనము నమ్మి ఉంటే, యేసుని మహిమపరచాలనుకుంటే, దేవునిలో ఎదగాలనుకుంటే దేవునితోనూ మనుషులతోనూ రిలేషన్స్ కరెక్ట్గా ఉండేలాగా చూసుకోవాలి. అప్పుడే దేవునిలో ఎదుగుతాం. హల్లెలూయా. అర్థమవుతుందా మన మాటలు? తలలో ఉంచుకొని ప్రార్థన చేసుకుందాం. కళ్ళు మూసుకోండి, తలలో ఉంచుకోండి, కళ్ళు మూసుకోండి. అయ్యా మీకు వందనాలు, అయ్యా మీకు వందనాలు, స్తోత్రములు 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 ఆయన. అయ్యా మీకు వందనాలయ్యా, అయ్యా మీకు వందనాలయ్యా. అయ్యా ఈ రోజుల్లో ప్రభా అయ్యా 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 తండ్రి, ఇదివరకు ఉన్నట్టు రిలేషన్స్ లేవు ప్రభా, టెంపరీ రిలేషన్స్ అయిపోయాయి ప్రభా. అయ్యా తండ్రి, ఒక ఇద్దరు వ్యక్తులు ప్రభా 3 రోజులు కలిసి ఉండడం కష్టం అయిపోతుంది ప్రభా. అయ్యా భార్య భర్తలు కూడా ప్రభా వారం రోజులు, నెల రోజులు కలిసి ఉండడం కష్టమైపోతున్న దినాలు ప్రభా. వేల మంది ముందున ప్రభా ఆర్భాటంగా పెళ్ళిళ్ళు చేసుకుని కూడా ప్రభా వారం రోజులకే విడాకులు తీసుకున్నారు ప్రభా. అయ్యా దినములు చెడ్డగున్నాయి ప్రభా, మిమ్మల్ని ఎరిగి కూడా ప్రభా మేము ప్రభా అయ్యా తండ్రి ఇష్టం వచ్చినట్టు జీవించకుండా ప్రభా అయ్యా మీ లేఖనములో నాయన మేము ఎలా ఉండాలని అయ్యా వ్రాయబడిందో ప్రభా వాటిని ప్రభాన అయ్యా తండ్రి గ్రహించి ప్రభాన వాటిని ప్రభా గౌరవించిననా మీ ఆజ్ఞలను ప్రభా మీ చిత్తాన్ని గౌరవించి ప్రభా ఆ ప్రకారం జీవించుటకు సహాయం దయచేయండి తండ్రి. అయ్యా విన్న వాక్యం ప్రతి వారిలో ఫలించుటకు సహాయం దయచేయమని, అయ్యా బ్రేక్ అయిపోయిన రిలేషన్స్ ప్రభా మరలా బ్రేక్ అవ్వకుండా రెస్టోర్ చేయమని అడుగుకుంటూ ప్రభా మీరు నాయన తండ్రి ముడివేస్తే ప్రభా, మీరు కడితే ప్రభా, మీరు జత చేస్తే ప్రభా ఎవరు కూడా ప్రభా విడిపోరు ప్రభా. మీరే మా హృదయాలను ప్రభా, మా మనస్సులను ప్రభా, మా సంబంధాలను ప్రభా అయ్యా రెస్టోర్ చేయమని అడుగుకుంటూ ఈ ప్రార్థనకు ప్రతిఫలం దయచేసి నమ్ముచు అన్ని రకాల సంబంధాలను ప్రభా తిరిగి పునరుద్ధరించమని అడుగుకుంటూ మీతో ప్రత్యేకంగా ప్రభా మా సంబంధాన్ని ప్రభరణ తిరిగి ప్రభరణ పునరుద్ధరించి ప్రభా అయ్యా తండ్రి కుమారుల మధ్యన రిలేషన్ వలె మా రిలేషన్ మీతో ప్రభరణ అయ్యా తండ్రి పునరుద్ధరించి మహిమ పొందమని ఈ ప్రార్థనకు ప్రతిఫలం దయచేసి నమ్ముచు యేసయ్య నామములో ప్రార్థించి స్తుతించి బ్రతిమలాడి వేడుకొనుచున్నాము తండ్రి. ఆమేన్, ఆమేన్.